హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో 2009లో మనకు బాహుబలి సినిమాలో ప్రభాస్ రెబల్ స్టార్ అయితే మన తెలంగాణ ఉద్యమంలో మన రెబల్ స్టార్ మన పొన్న ప్రభాకర్ గారు ఏకైకలకు బీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రిగా రావడం హుస్నాబాద్లో గెలవడం ఇక్కడ రావడం మనందరి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటాము. ఈరోజు మనిషిని విడుదల కాటున్నాడు కరీంనగర్ కి ఎంపీ అభ్యర్థి ఎవరు అని చెప్పి ఒక పౌర్య సినిమా ఉండే కంటెంట్ కడౌట్ అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయకూడదు పార్టీ ఎంపీ అభ్యర్థి చేయించినంత రఫ్గా అంటే కొట్టుడు కొంటే కారు గ్యారేజ్ పడదు. మరి బండి ఉన్న గ్యారేజ్ పంపిస్తావా బండి గ్యారేజ్ పంపిస్తావా? ఈరోజు ప్రభాకర్ గారు 2009లో ఒక చేతిలో ఉద్యమం మరో చేతిలో అభివృద్ధి. ఈరోజు 2014 నుండి 20 వరకు ఉద్యమం అనేది లేదు తెలంగాణ, కానీ ఇది ఎలాంటి అభివృద్ధి లేదు. కానీ 2009లో ఒక చేతిలో ఉద్యమం మరో చేతిలో అభివృద్ధి చేసిన మన పొన్న ప్రభాకర్ గారి ఒక్కసారి స్మరించుకుందాం. నేను అన్ని చెప్తా ఉంటాను, మీ పేరు పొన్నం అని చెప్తా ఉంటాను, నేను చెప్తా ఉంటాను, పొన్నం చెప్తా ఉంటాను. 2014 ఎంపీ ఎవరు? కరీంనగర్కి ఎన్నో గైడెన్స్ ఇచ్చినవారు, కరీంనగర్ నుండి దీపానికి పేరు ఇచ్చినవారు, కరీంనగర్లో పాస్పోర్ట్ సేవ పేరు ఇచ్చినవారు, కరీంనగర్ గురుకుల విద్యాలయం ఇచ్చినవారు, బీడీ కార్మికుల వరకు ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చినవారు, విద్యార్థి ప్రజల ఆసుపత్రి ఇచ్చినవారు. ఇవన్నీ చేస్తుంటా మనకు నేషనల్ హైవేలకు ముగ్గు పోసి మొత్తం గోడ కట్టి ఇల్లు కట్టి పెట్టి సున్నా వేసి ఈ బండ్లను చేయడం నీరు ఇచ్చిన రోడ్డు అన్నాడు. గోడ కట్టి పొడవన సున్నా వేసింది గోడ కట్టింది. అయితే ఈరోజు కన్నారానికి అన్న పెట్టినారు, కన్నారానికి అన్న పెట్టింది. మరి కన్నారానికి పొలం అన్న పెడితే కన్న పెట్టింది నియోగపోవాలన్న సున్నా పెట్టింది పడిచేయలేదు. తెచ్చిన నరసింహారెడ్డి వరగరట్టు కృష్ణారెడ్డి వరగరట్టు సొంత ప్రాంత అభిమానం కాబట్టి పొలమానం చేస్తే చివరి దశల గడ్డ ఎత్తుకోలేదు. కాబట్టి ఈరోజు చేయి కలిసి అభివృద్ధి చెప్పబడినట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చింది, కేంద్రంలో అధికారం వస్తే కరీంనగర్ మరింత అభివృద్ధి. కాబట్టి చేతి గుర్తు ఎవరేసి మనందరం మరొకసారి కాంగ్రెస్ పార్టీని అఖండ విజయాన్ని జరిపించుకుందాం, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఎవరో నియోజకవర్గంలో మెజారిటీ కంటే ఎక్కువగా దాదాపు ఒక 75,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని తెలియజేస్తూ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదిత్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే